నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. కాసుల కోసం కక్కుర్తి, ఆహారం కల్తీ చేశారట. టెస్టింగ్ ల్యాబ్ లేని దుస్థితి. గాలిలో కలుస్తున్న ఆరోగ్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, టీ పొడుల్లోనూ కల్తీ. ఏదైనా ప్రమాదం జరిగితేనే తనిఖీలు, ఎక్కడా కనిపించిన మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాహనాలు. ఇది వాస్తవం. కాసుల కోసం కక్కుర్తి పడేది, ఆహారం కల్తీ చేసేదేం చేసేటోడు చేస్తాడు. ఇది తనిఖీ చేయాల్సినోడు కూడా కాసుల కోసం కక్కుర్తి పడే తనిఖీలు ఉండవు, విజిట్లు ఉండవు. ఆకస్మిక తనిఖీలు చేయాలి. వాస్తవం హోటల్స్లో, రెస్టారెంట్లో, హాస్టల్స్లో ఇట్లాంటి వాటి దగ్గర కారంలో కల్తీ, ఉప్పులో కల్తీ, నెయ్యిలో కల్తీ, నూనెలో కల్తీ, ప్రతిదీ కల్తీ అన్నమాట. అన్నీ కల్తీ చేసి ప్రజల్ని వాళ్ళ ప్రాణాలను గాలిలో పెట్టిందంటే దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు ఉంటాయి ఫుడ్కి సంబంధించి. మొబైల్ కాదు అసలు ఏది లేదు. ఇక ఇది ఎప్పుడు వస్తుందంటే గవర్నమెంట్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు వస్తారంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆహారం కల్తీ వల్ల వాంటింగ్సో ఇంకోటో పెద్ద ఇష్యూ అయ్యి హాస్పిటలైజ్డ్ అవుతానో లేకపోతే ఒక మనిషి చనిపోతున్నాం అప్పుడు హరీబరీ చేస్తారు. ఒక వారం రోజుల పాటు ఫుల్ తనిఖీలు చేసినట్టు అంత డ్రామా చేస్తారు. ఇదంతా ఒక షో అన్నట్టు. మరి మిగతా అప్పుడు ఎక్కడ పోతారో వాళ్ళు కనపడరు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కనపడరు. తర్వాత ఎప్పుడు నిత్యం వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉంటే ఇట్లాంటి కల్తీలు జరగకుంటుంటాయి. కానీ ఇన్సిడెంట్ జరిగితేనే వచ్చే ఒక మెకానిజం వాళ్ళు పెట్టుకొని ఇలా కాసుల కోసం కకృతి పడ్డ అధికారులు, ఇటు ఎవడైతే కల్తీ చేస్తారో వాళ్ళు ఇద్దరు కుమ్మక్కాయ చేసే పనులు. ఇది ఒక వార్త. అయితే రాజ్యసభకు విజయసాయిరెడ్డి అట. బీజేపీ నుంచి త్వరలో ఎంపిక, రీఎంట్రీకి సమయం ఆసన్నమైంది. జూన్లో ఉప ఎన్నిక, అదే స్థానం నుంచి బీజేపీ తరపున రాక. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా అదే లైజిన్ మెయింటైన్ చేసిండు. అత్యంత సన్నిహితుడు. ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని మోసే పత్రికలు కానీ, అంటే పబ్లిసిటీ చేసే పత్రికలు కానీ, ఈయన్ని జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఈయన A2గా ముద్ర వేశారు. వాస్తవంగా అది జైల్లో కూడా ఉండేనా A2గానే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి, అంతకుముందు నుంచి పార్టీ పెట్టినప్పటి నుండి రాజకీయాల్లో ఉండు. 2019లో అధికారంలోకి వచ్చారు. అంతకుముందే రాజ్యసభ మెంబర్ అయిండు. A2కి రాజ్యసభ మెంబర్ ఎట్లా ఇస్తారని వీళ్ళు గొడవ చేశారు. ఆ రాజ్యసభ మెంబర్ తర్వాత బీజేపీ అధిష్టానంతో వైఎస్ఆర్సీపీకి సంబంధాలు నెరపే దాంట్లో ప్రధానమైన పాత్ర విజయసాయిరెడ్డి పోషించడం అనేది ఒక చర్చ. అత్యంత దగ్గర కూడా ఉండు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పటి నుంచి కాస్త దూరం పెరుగుతూ 2024కు వచ్చేటప్పటికి ఇంకా దూరం, చాలా దూరం అయిపోయింది అనేది ఒక చర్చ. ఆయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్న సమయంలో అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటూ, నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతున్నా, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా, రాజ్యసభ సభ్యత్వము, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అన్ని రాజీనామా చేసేస్తున్నా, ఇక రాజకీయాలను నేను పోను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే అదే స్థానం, ఏ స్థానం అయితే ఆయన ఖాళీ చేసిండో ఆ స్థానం నుంచి బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభకి ఎంపిక అవుతాడు అని ఒక చర్చ. బీజేపీ అధిష్టానం ఆల్రెడీ డిక్లేర్ చేసిందట. అంటే ఇంటర్నల్గా బీజేపీ అధిష్టానం కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట. విజయసాయిరెడ్డి జూన్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఏపీ నుంచి ఎన్నిక కాబోతుండో దానికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పిందట. ఇదంతా ఏంది అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా తెలుగుదేశం పార్టీ స్కెచ్ అని ఒక చర్చ. లేదు చంద్రబాబు నాయుడు టార్గెట్గానే నెక్స్ట్ అవసరమైతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితోని ఇండైరెక్ట్నో డైరెక్ట్నో లైజిన్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళ మనిషి ఒకళ్ళు ఉండాలని ఈ పద్ధతి 2019లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇదే పాలసీ, ఇదే ఎజెండా. 4 రాజ్యసభ మెంబర్లని బీజేపీలోకి పంపించిండు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇట్లా 4 రాజ్యసభ మెంబర్లు, రామ్మోహన్ రావు గారు, ఇట్లా పంపించి వాళ్ళతోని ఈ కేసులు కానీ, ఈడీలు కానీ, సిబిఐ రాకుండా అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండు అనేది అప్పట్లో చర్చ. సేమ్ అదే ఫార్ములానా మరి తెలియదు కానీ ఆర్ కృష్ణ ఆల్రెడీ పోయిండు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసిండు, బీజేపీ నుంచి ఎన్నికైండు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళా అదే పద్ధతిలో పోతే మటుకి విజయసాయిరెడ్డి మరి దేనికోసం విజయసాయిరెడ్డిని వాడుకుంటుందో రేపు బీజేపీ? జగన్మోహన్ రెడ్డితో లైజిన్ మెయింటైన్ చేయడానికి వాడుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి తిట్టించడానికో, జగన్మోహన్ రెడ్డి గుట్టు మంచి చెడు తెలుసు కాబట్టి
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బకొట్టడానికి వాడుకుంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి వాడుకునేటట్టయితే బీజేపీలోకి కూడా ఆయన తెలుగుదేశంలో పోవాలి. బీజేపీలో పోతానంటే బీజేపీకి అంత జగన్మోహన్ రెడ్డి పైన ఇంకోటో ఉండే అవకాశం కానీ ఉన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు కనపడుతుంది. అంత చెడ్డట్టు కానీ అంత యాంటీ ఉన్నట్టు కానీ బీజేపీతో తెలుగుదేశం పార్టీతో ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేస్తుందో ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీతో కూడా సంబంధాలను చెడగొట్టుకోవట్లే బీజేపీ. యారగెంట్గా చెడగొట్టుకోవట్లే, యారగెంట్గా ఆయన పైన దాడి కానీ పొలిటికల్గా చేయట్లే. అంటే దాన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి పెద్దగా వైరుధ్యం కానీ అంటే పెద్దగా పొలిటికల్గా వార్ అయితే నడవట్లే, తెలుగుదేశం పార్టీకి నడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన కత్తికి రెండేపులు 10 ఉంటుంది. విజయసాయిరెడ్డి నిజంగానే రాజ్యసభ మెంబర్ బీజేపీ నుంచి అయితే ఆయన కత్తికి రెండేపులు 10ని పెట్టి బీజేపీ వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు కల్లా 2028-29 ఉన్న పరిస్థితులు బట్టి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి, ప్రజల్లో ఉన్న మంచి పేరుని బట్టి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న మంచి పేరుని బట్టి ఆ కత్తి ఎవరిపైన ప్రయోగించాలనేది అప్పుడు ప్రయోగిస్తారు అనేది ఒక చర్చ. ఇది వాస్తవం. అది అట్లా పెట్టుకొని ఆ కత్తిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రయోగించాలన్నా, జగన్మోహన్ రెడ్డి పైన ప్రయోగించాలన్నా అనేది చూసుకుంటారు. చూసుకొని ప్రయోగిస్తారు. మొత్తానికైతే విజయసాయిరెడ్డి మళ్ళా రీఎంట్రీ ఇస్తాడట. ఆయనే స్వయంగా ప్రకటించి నేను రాజకీయాల్లోకి రాను, రాజకీయాల్లో ఉండనని. ఐటీ కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇవ్వాలి అని నారా లోకేష్ గారు తండ్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టిండి. వెంటనే రైట్ అన్నాడట ఆయన. ప్రభుత్వాలు వ్యవహార శైలి, రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎట్టుందంటే అధికారంలో లేనప్పుడే పేదలకు చారెడు భూమాన్ని ఇయ్యరా ఈ ప్రభుత్వం అని ఇదే నాయకులు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఇవాళ పేదలకు చారెడు భూమి కాదు, పెద్దలకి 1000 ఎకరాలు 100 ఎకరాలు దోచిపెట్టడానికి తక్కువ ధరకి ఇవ్వండి అంటాను. మళ్ళీ ఐటీ కంపెనీలకు తక్కువ ధరకు మనం భూములు కట్టబెట్టాలి, వాళ్ళతో మనం సంబంధాలు మంచిగా మెయింటైన్ చేయాలి, మనకి వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి అనే పద్ధతిలో మాట్లాడినట్టే ఉంది. ఎందుకు ఇవాళ ఐటీ కంపెనీలకు తక్కువ ధరకి? వాళ్ళు చేసేది ఏంది? వ్యాపారం కదా. వాళ్ళు ఏమైనా సమాజ సేవ చేసేది? వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిండికి బట్టకి ఇబ్బంది పడుతున్నా, ఇంటికి ఇబ్బంది పడుతున్నా, ఉండటానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని ఎవరైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళ కోసం మేము పార్టీలు పెట్టామని, వాళ్ళకి ఏదో ఉద్ధరిస్తామని సూపర్ 6లు గ్యారంటీల పేరుతో ఓట్లు వేయించుకొని వాళ్ళకు మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని అందలం ఎక్కిస్తే ఇవాళ వాళ్ళకి ఒక 100 గజాలు 150 గజాలు స్థలం ఇవ్వాలంటే చేతులు రావు, మనసు ఒప్పదు. కానీ ఐటీ కంపెనీలకు తక్కువ ధరకు మనం డబ్బులు భూమి అప్పచెప్పాలి అని మనసు ఒప్పింది. ఇదే ఐటీ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి టైంలో, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐటీ కంపెనీలు, పారిశ్రామిక పెట్టుబడిదారులు అనేక 100,000 ఎకరాలు భూములు తీసుకున్నారు. మేము ఇగో ఈ ఫలానా పెడతామని డిపిఆర్లు సబ్మిట్ చేసి ఒక్క డిపిఆర్ అమలు కాలే. వాటిని కనీసం రిటర్న్ తీసుకునే ప్రయత్నం కూడా ఏ ప్రభుత్వం చేయట్లే. అదే పెన్షనర్లు, వయోవృద్ధులో వికలాంగులకు సంబంధించిన పెన్షన్ చిన్న తప్పుని తీసుకున్నానుకో దాన్ని రికవరీ చేయాలి, మళ్ళీ ఆ పెన్షన్ క్యాన్సిల్ చేయాలి. ఇలా అదేగా 3 లక్షల పెన్షన్లు తొలగించారు. మరి పెన్షన్లు తొలగించినంత వేగంగా భూములు తీసుకొని వ్యాపారాలు పెట్టని, పరిశ్రమలు పెట్టని భూములను ఎందుకు రికవరీ చేసుకోరు? ఇలా ఐటీ కంపెనీలకు ఉచితంగా తక్కువ ధరకు భూమి ఇస్తున్నంత చొరవ మనసు పేద ప్రజలకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికో, జాగ లేని వాళ్ళకి జాగ ఇవ్వటానికి ఎందుకు రాదు మనసు? ఐటీ కంపెనీలకి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి భూములు ఇవ్వడానికి 100,000 ఎకరాలు పుట్టుకొస్తే కనపడతాయి, వీళ్ళకి దొరుకుతాయి. కానీ పేద ప్రజలు చారెడు భూమి అడిగితే ఎక్కడుంది ప్రభుత్వ భూమి, ఏడుందని ఇచ్చేవి మీకు భూములు, జాగాలు అని అంటారు. అంటే ఏమి రాజకీయాలు, ఏమి విధానాలు? ఎవరి కోసం విధానాలు ఉండాలి? ఓట్లు ఇచ్చిన ప్రజల కోసం ఉండాలి. కానీ ఎక్కడో ఉన్న డబ్బులు ఎక్కువై వ్యాపారాలు చేసే వ్యాపారస్తుల పైన మీకు ప్రేమ ఉంటే ఐటీ కంపెనీల పైన ఇక అట్లా అంటే ఉద్యోగాలు ఇస్తాడు కదా అంటాడు. దేనికి ఇస్తాడు ఉద్యోగాలు? పని చేస్తేనే జీతం ఇచ్చేది. ఏంది ఆయన ఇచ్చే ఉద్యోగం? ప్రభుత్వానికి సంబంధించిన భూమిని తీసిపోయి ఆయనకి ఉచితంగా కట్టబెట్టి ఉద్యోగాలు ఇస్తారని ఒక ముద్దు పేరు పెట్టి, ఇదే తక్కువ ధరకి ఐటీ కంపెనీలకు మనం భూములు ఇవ్వాలి అంటే ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు రైట్ అని ఆమోదించినట్టు సీఎం ఎమ్మటే ప్రతిపాదనకి. అంటే వాళ్ళిద్దరికి తెలిసిన ప్రతిపాదనగా బయటికి ఇంట్లో మాట్లాడుకుంటారు, ఇక్కడికి వచ్చి చెప్తారు. ఇది ఒక వార్త. వైఎస్ భారతిపై అనిశ్చిత వ్యాఖ్యలు, ఐటీడీపీ కిరణ్ అరెస్టు, టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కిరణ్పై పోలీసులకు ఫిర్యాదు, లొకేషన్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో అరెస్టు, దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్న కిరణ్. మాజీ మంత్రి విడుదల రజనీపై అనిశ్చిత వ్యాఖ్యలు,
పట్టాభిపురం పిఎస్లో కేసు, ఇవి కాక మరో 5 కేసులు. కిరణ్పై దాడికి యత్నం, పోలీసుల అదుపులో గోరెంట్ల మాధవ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారి పైన సభ్య సమాజం చీ అనేలాగా మాట్లాడిండు ఈ చేబ్రోలు కిరణ్. ఐటీడీపీ కార్యకర్తట. ఈ ఐటీడీపీ అయినా ఒకటి పెట్టిండు నారా లోకేష్ గారు. ప్రతిపక్ష పార్టీలని ఎవరినన్నా టార్గెట్ చేసి తిట్టాలంటే ఐటీడీపీ తిట్టింది. అధికార పక్షాన్ని ఏమైనా పొగడాలంటే ఐటీడీపీ పొగిడిద్ది. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నట్టు. దానికి సంబంధించి ఈయన అనిశ్చిత వ్యాఖ్యలు మామూలు అనిశ్చితం కాదు. అది పొలిటికల్ పార్టీ పరంగా కానీ, కులపరంగా కానీ, ప్రాంతం పరంగా కానీ, మతం పరంగా కానీ, ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, ఏ మనిషి భూమి మీద పుట్టినోడు దాన్ని సమర్థించడు. 1% కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా సమర్థించడు. అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. ఆ అసభ్యకరమైన మాటలకి తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో, అంటే వైఎస్ఆర్సీపీ బాగా రియాక్ట్ అయింది. ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి ఇట్లాంటి ఉండని దానికి స్పందించిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. చాలా సంతోషకరం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఇది మంచి పద్ధతి రాజకీయ పార్టీల మధ్య. అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే తన మన అనే సంబంధం లేకుండా ఇట్లా సస్పెండ్ చేయాలి, జైలుకు పంపాలి వాస్తవంగా. ఇది చేబ్రోలు కిరణ్కి సంబంధించి. గతంలో విడుదల రజనీ మాజీ మంత్రి పనిచేసిండు. ఇది ఒకటి చాలా మంచి పద్ధతే, దాంట్లో అప్రిషియేట్ చేయాలి, దాంట్లో డౌట్ లేదు. కానీ అప్రిషియేషన్ వెనక, ఈ చర్య వెనక మళ్ళీ ఏది లేకుండా కేసుని వీక్ చేసే పద్ధతి చేయొద్దు. తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉండాలి. ఇంకోడు పని చేయాలి, ఇంకోటి ఏదైనా కామెంట్ చేయాలంటే చేబ్రోలు కిరణ్ గుర్తు రావాలి. వైఎస్ భారతి గారి పైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందో చూడండి. ఎవరైనా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఇది అయిద్ది అని ఒక మోడల్గా చూపుకునేటట్టు తయారు చేయాలి. ఆ కేసు అంత పగడబందిగా ఉండాలి, అంత కఠినమైన చర్యలు ఉండాలి. ఇది ఒక ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే, దీనిపైన నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని మోసే మీడియా, ఇదిగో చూశారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే అందలం ఎక్కించేది, చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ రిమూవ్ చేసిండు, సస్పెండ్ చేసిండు, కేసు పెట్టిండు అన్నారు. సంతోషం, మంచిదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే అప్పుడు తిట్టిన వాళ్ళకి అందలం ఎక్కించుంటే ముమ్మాటికి అది తప్పే. దాని పర్యవసానాలు రాజకీయంగా అనుభవిస్తూనే ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు, చేసి ఉంటే. కానీ ఇదే పద్ధతిలో మన చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఏజ్లో కూడా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి, సినీ నటి మాధవీలత బీజేపీ నాయకురాలు కూడా, ఆమె పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండు. ప్రాస్టిట్యూట్ అన్నాడు, బట్టలు లేకుండా తిరిగింది అన్నాడు, రకరకాల మాటలు మాట్లాడాడు. మరి మాధవీలత మహిళ కాదా? మాధవీలత ఆమెకి మనోభావాలు ఉండవా? ఆమెకు ఆత్మగౌరవం ఉండదా? ఆమెనంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అవి తిట్లా, లేదా పొగడ్తలా, ప్రశంసలా? ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇదే పద్ధతిలో కేసు పెట్టి జైలుకు పంపలే? ఇది చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయటం, సస్పెండ్ చేయటం చాలా మంచి పద్ధతే. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కాడ ఎందుకు లేదు సస్పెన్షను, ఎందుకు అరెస్ట్ లేదు, ఎందుకు కేసు లేదు? అంటే మాధవీలత అనేది ఆమె మనిషి కాదా, మహిళ కాదా మీ దృష్టిలో? ఆమె ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసింది, ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసింది, పురంధరేశ్వరి గారికి లెటర్ రాసింది, ఈవెన్ మళ్ళీ కూటమి పార్టీలో నాయకురాలు ఆమె. ఇగో ఈ వివక్ష ఉండొద్దు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ జరగాలి వాస్తవంగా. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏం మామూలు కాదు. ఆయన ఇంచుమించు ఇదే వ్యాఖ్యలు చేసిండు. సరే ఏనంత చేయకపోవచ్చు, కానీ ఆయన ఏజ్కి, ఆయన ఉన్న రాజకీయానికి, ఆయన ఉన్న పదవికి వాస్తవంగా అది సిగ్గుచేటు ఆయన మాట్లాడిండు. ఇట్లా చర్యల విషయంలో సందర్భాన్ని బట్టి రాజకీయంగా డ్యామేజ్ అయిద్దని చర్యలు తీసుకోవడం వేరు. రాజకీయంగా డ్యామేజ్ అయింది, ప్రజల్లో పల్సన అవుతుందని డ్యామేజ్, అంటే ఆ డ్యామేజీని నష్ట నివారణ చర్యల్లో చర్య తీసుకోవడం ఒక భాగం. నిజంగానే జెన్యూన్గా తిట్టిండు కాబట్టి చర్య తీసుకోవడం అనేది రెండో భాగం. తిట్టిండు కాబట్టి చర్య తీసుకోవడం అనేది ముమ్మాటి కరెక్టు. తిట్టిండు కాబట్టి చర్యలు తీసుకోవాల్సి వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికి సస్పెండ్ కావాలి, ఆయన జైల్లో ఉండాలి. కానీ జైల్లో లేడు, సస్పెండ్ కావాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేనికి అరెస్టులు, దేనికి సస్పెన్షన్లు అనేది. రైట్, సాక్షి చూద్దాం. హైకోర్టు లెక్కలేదా, ఇది ధిక్కారమే, మా అధికారాన్నే సవాల్ చేస్తున్నారు, పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు, పోలీసులపై నిప్పులు జరిగిన హైకోర్టు. ఈ నిప్పులు జరగడం ఒకటోసారి కాదు, చాలాసార్లు జరిగింది.
ఈ నిప్పులు దేనికి జరుగుతుందంటే 111 సెక్షన్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఎఫ్ఐఆర్‌లో ఇంప్లీట్ చేస్తారట ఎస్హెచ్ఓలు. ఈ 111 అనే సెక్షన్ దేనికి? ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళకి పెడతారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ముంబైలో హోటల్ పైన దాడి చేశారు. నిన్న వాడిని పట్టుకొచ్చారు. ఇది అక్కడ నుంచి బయట దేశంలో ఉంటే పట్టుకొచ్చారు. ఇక అట్లాంటి ఆర్గనైజ్డ్ కావాలని కొన్ని బాంబులు ఆయుధాలు వాడి కావాలని ఒక 10 మందో 15 మందో కూర్చొని డిస్కస్ చేసి ఎట్లా పేల్చాలి, ఎట్లా క్రైమ్ చేయాలని ఒక ఆలోచన చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అట్లాంటి వాళ్ళ పైన పెట్టే సెక్షన్లు రాజకీయ నాయకుల పైన పెడతాం. అది కూడా ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం జరిగిన అఫెన్స్కి సంబంధించి అలా కేసులు అంటే ఆ సెక్షన్లు ఎట్లా ఇంప్లీట్ చేస్తారో పెట్టొద్దు. ఏ సందర్భంలో ఆ 111 సెక్షన్లను ఇంప్లీట్ చేయాలి పెట్టాలనే విషయాన్ని కూడా హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఎందుకు లెక్కలేదు, హైకోర్టు అంటే లెక్కలేదని మళ్ళా నిన్న పోలీసు డిపార్ట్మెంట్కి చివాట్లు పెట్టింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలంటే పోలీసులు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్ 111 ఎప్పుడు ఎలాంటి సందర్భాలు వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టే. ఎప్పుడో నమోదు చేసిన కేసుల్లో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కాదా? ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫామ్ 1 నోటీసులు జారీ చేస్తున్నాం. ఆయన మళ్ళీ కోర్టుకు కూడా హాజరై చెప్పాలంది బోన్లో నిలబడి. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అట ఎస్హెచ్ఓ ఎప్పుడో జరిగిన కేసుకి 111 సెక్షన్ పెట్టిండట. ఎట్లా యాడ్ చేస్తారో అదనపు సెక్షన్లో ఎట్లా ఇస్తారు ఎక్కడ పెట్టాలో స్పష్టంగా చెప్పినప్పటికీ కోర్టు అంటే లెక్కలేనితనం, కోర్టు మాటలు అంటే లెక్కలేనితనం, ఆ కథ ఏందో తేల్దామని కోర్టు ఫామ్ 1 అని కోర్టు ధిక్కార నోటీస్ ఇచ్చింది. దాంతోపాటు ఆయన వచ్చి అటెండ్ కూడా కమ్మంది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అధికార దురాంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ హెచ్చరిక. అబద్ధపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం. సూపర్ 6 ఎగ్గొట్టేందుకు సాకులు, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు. వైఎస్ఆర్సీపీకి బీజం కర్నూలులోనే. విలువలు, విశ్వసనీయత మన పార్టీ సిద్ధాంతం. చీకటి తర్వాత వెలుతురు తప్పకుండా వస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే చంద్రబాబు వణుకు. ప్రతి కార్యకర్తకు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కర్నూలులో నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భేటీ అయ్యిండు. ఇప్పుడు చేసే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రతి చర్యకు మళ్ళీ ప్రతిచర్య ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి 2.0 అనే పరిపాలన ఎట్లుంటుంది అనేది ప్రతి కార్యకర్త చూస్తారు. ప్రతి కార్యకర్త నేను గుండెలో పెట్టి చూసుకుంటా. చీకటి ఇప్పుడు ఉంది మనకి, దీని తర్వాత వచ్చేది చీకటి తర్వాత ఎప్పుడైనా వెలిగే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్ కూడా రాకుండా నేను చేస్తా అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతుండే. మరి ఆయన ధైర్యం ఏందో. ఇప్పుడున్నది 11 సీట్లు, వాళ్ళకు ఉన్నది 164 సీట్లు. మరి ఏ లెక్కలో చెప్తున్నా కానీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాడు తెలుగుదేశం పార్టీని అంటుండు. కూటమిని అంటలే, తెలుగుదేశం పార్టీని అంటుండు. బీజేపీని, జనసేన అని అంటలే. మరి దీని అనుకున్న మతలబ్ ఏంది? కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలని చూస్తుండగా తెలియదు. కానీ మొత్తానికి కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యకర్తలతోని సమావేశమైండు. సమావేశంలో వాళ్ళకి ధైర్యం చెప్పే ఒక పందాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. పత్రికా స్వేచ్ఛగా సంఖ్యలేశారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిపై కేసు నమోదు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నించేందుకు కక్ష కట్టిన ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గుండాలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చినందుకే అక్రమ కేసు. హత్య కేసును పక్కదారి పట్టించే కుతంత్రం. ప్రాంతానికో రకంగా వార్తలు రాసింది పచ్చపత్రికలే. ఇది టీడీపీ చేసిన హత్య. ఈ నెల 3న పింఛన్ కోసం వస్తుండగా నా భర్త కిడ్నాపు, ఆపై హత్య. దోషులంతా టీడీపీ వర్గీయులే. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడైనందుకే ఈ దారుణం. టీడీపీ గెలిచిన వెంటనే మాపై దాడి చేశారు. భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కోరాం. వైఎస్ఆర్సీపీలో ఉన్న మీకు రక్షణ ఎలా కల్పిస్తామన్నారు. దిక్కుతోచకే తెలంగాణకు వెళ్ళాం. మృతుడు హరిశ్చంద్ర భార్య నిర్మల కన్నీటి పర్యాంతం. ఎప్పుడైతే మాచర్ల కాన్స్టిట్యున్సీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుచరుడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు. ఆయనకు అనుచరుడు అయినందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంపుతామని బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి పోయారట వాళ్ళు, ఈ హరిశ్చంద్ర ప్రసాద్, నిర్మల. పోతే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి రక్షణ కల్పించమంటే కుదరదు. రక్షణ కేవలం మేము తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కూటమి కోట్లేసిన ప్రజలకే మేము పోలీసులు అనే రకంగా పోలీసులు చెప్పారట.
ఇదంతా ఎట్టెట్ట ఉంది, మన ప్రాణాలు గాలిలో కలిసేటట్టే ఉందని చెప్పి వీళ్ళు వెంటనే తెలంగాణకు పోయారట. తెలంగాణ పోయి అక్కడ ఏదో బతుకుతుండ్రు. పెన్షన్ కోసం వచ్చిండట ఆయన. హరిశ్చంద్ర ప్రసాద్ మన ఫస్ట్కి ఆ ప్రాంతంలో పెన్షన్ కోసం వస్తే ఎప్పుడు కొడుకుతోని పోతాడట పెన్షన్ కూడా. ఒక్కడు కూడా పోడు. మన కొడుకు ఏదో పనిని పోలేదట, ఒక్కడే పోయిండు. కాపేసి మాటేసి చంపేశారు 3వ తారీఖు ఏప్రిల్ 3 నాడు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య చేసిందని చెప్పి ధనంజయ రెడ్డి సాక్షి ఎడిటర్ మొత్తం దాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద చేసి బయటికి తీసిండట. దీని వెనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య చేశారు, ఇది హత్య అని బయటపెట్టిండు. పోలీసులు చేయాల్సిన పని ఆయన చేసిండు. అంటే పోలీసులు ముందే చెప్పారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే రక్షణ కల్పించమంటే మేము కల్పించమన్నారు కాబట్టి వాళ్ళు చేసే దర్యాప్తు ఎట్లుంటుందో మనకు అర్థమైపోతుంది. అంటే ఆయన బయట పెట్టినందుకు ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు. చంపిన వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు పత్రికా ఎడిటర్ పైన పెట్టారు. అంటే ఏ రకంగా ఇప్పుడు హైకోర్టు అన్న పద్ధతిలోనే ఉంది. హైకోర్టు కూడా అంటే పోలీసులకి హైకోర్టు అంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు, కేవలం రెడ్ బుక్ అంటేనే లెక్క ఉంది. ఇక దాంట్లో భాగంగానే ఎడిటర్ మీద కేసు పెట్టారు. కేసు పెట్టాల్సింది ఎవరిపైన? ఇలా దాడి చేసినా చంపినా నిందితులపైన పెట్టాల. వాళ్ళనే వదిలేశారు. ఇగో వీళ్ళు నిందితులు ఇగో ఈ పద్ధతిలో హత్య చేశారని చెప్పినోడి మీద కేసు పెట్టి ఉల్టా లోపటేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన, బీజేపీ నాయకులకి వాళ్ళకే రక్షాబట్లు ఉంది తప్ప ప్రజలకు కాదు. అందున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళకి అసలే కాదు. వాళ్ళని నువ్వెట్లా బయటికి తీసి వాళ్ళకి సంబంధించిన హత్యను బయట పెడతామని మొత్తానికి అయితే కక్ష కట్టారు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేశారట. పళ్ళు రాలితే రాజకీయాలని గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారులపైన శానిటరీ ఇన్స్పెక్టర్ రవి పైన ఆగ్రహం వ్యక్తం చేసిండట. నియోజకవర్గ పర్యటనలో సహనం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే గంటా తమ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు లేవంటూ మహిళలు నిలదీత. చేసేది లేక శానిటరీ ఇన్స్పెక్టర్పై చిందులు వేసిండట. ఈ చిందుల కథ ఏంటంటే అక్కడ జనాల దగ్గర పోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ఫస్ట్ ఎదురయ్యేది అంటే సూపర్ 6 సంగతి ఏంది, మీరు వస్తే ఏదో చేస్తున్నారు, ఏం చేశారు, ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ఈ నిలదీస్తే ప్రెస్ స్టేషన్ గురి ఆ ప్రెస్ స్టేషన్ ఆఫీసర్ల పైన చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 2-3 ఇదే పద్ధతి చేశారు ఎమ్మెల్యేలు. ఇక ఆయన కూడా నేను పళ్ళు రాలితే రాజకీయాలు ఏం చెప్తున్నావు, ఏం కథ, ఏం పనులు ఇవి అని చెప్పిండట. నువ్వు డబ్బులు ఇస్తే కదా నువ్వు చేస్తున్నానని చేస్తే ప్రజలు ఎందుకు అడుగుతారు? ప్రజలు నిలదీస్తే నీ కోపం ఎందుకు వస్తుంది? ఆ కోపాన్ని అధికారులపైన పళ్ళు రాలితే రాజకీయాలు అండట గంటా శ్రీనివాసరావు. చంపేస్తా దిక్కున చాట చెప్పుకోండి. ఎన్ఆర్ఐ దంపతులపై జనసేన నాయకుని దాడి అన్నమయ్య జిల్లాలో దారుణం. ఎన్ఆర్ఐ సుబ్బారాయుడు గతంలో ఆయన ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఒక ప్లకార్డు పట్టుకొని ఫ్లెక్సీతోని ఒక సెల్ఫీ వీడియో చేసి పంపిండు. కూటమి పార్టీకి పనిచేసినాం, ఇక్కడి నుంచి కూడా డబ్బులు చందాలు వేసుకొని పంపించినాం, కూటమి పార్టీ కోసం మా నాయన పనిచేసిండు, జనసేన గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, ఏదో మార్పు వస్తుందని ఓట్లేస్తే మా చెప్పుతోని మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గేస్తుంది, సిగ్గుపడతాను తెలుగుదేశం పార్టీకి కూటమి కోటేసినందుకే అని ఆయన ఒక వీడియో చేసి సెల్ఫీ వీడియో. అది ఆయన మళ్ళీ ఎవరు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అభిమానట. కానీ ఇలా అదే పార్టీ నాయకులు మాది మేము ఎవరి కోసం పనిచేసినా వాళ్ళే వచ్చి కబ్జాలు చేస్తారు మా జాగాల్ని, మా ప్లాట్లని. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగదు, నాయకుల దగ్గర పోతే న్యాయం జరగదు, కలెక్టర్ దగ్గర పోతే న్యాయం జరగదు అని చెప్పి ఆయన ఆవేదనతో సెల్ఫీ వీడియో చేసిండు. ఆయనకి నిన్న బెదిరింపులట, చంపేస్తా దిక్కున జాట చెప్పుకోనడట. ఎన్ఆర్ఐ పని జనసేన నాయకుని దాడి చేసిండట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు ఎన్ఆర్ఐ దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులావారిపాలెంలో మండలం చిన్నరాజు పోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. 1 గంట సమయంలో దేవుడు ఊరేగింపు ఎన్ఆర్ఐ పత్తి సుబ్బారాయుడు ఇంటి వద్దకు చేరుకుంది. ఆ రోజు కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన భార్య రాజశ్రీతో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేస్తుండగా మాజీ సర్పంచ్ జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కన్వీనర్ జోగినేని చిన్నమణి ఇనపరాడుతో ఇరువురిపై దాడి చేసి చంపేస్తారని బెదిరించాడు. డిప్యూటీ సీఎం, హోంమంత్రి, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారేనని పేర్కొంటూ మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ వెళ్ళిపోయాడు. ఇది దిక్కున్న చోట చెప్పుకొని వెళ్ళిపోయిందట. ఎన్ఆర్ఐ సుబ్బారాయుడు పైన ఇనపరాడులతో దాడి చేసిండట జనసేన నాయకుడు. ఇది మా చెప్పుతోనే మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి జగన్ అద్భుత నాయకుడు, జీవితంలో అత్యంత కఠిన సమయాలు ఎదుర్కొన్నాడు అని ఎమ్మెల్సీ కవిత చెప్పింది. పవన్ కళ్యాణ్ను నేను సీరియస్గా తీసుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ సీరియస్ లీడర్ కాదు, అంత పెద్ద ఇష్యూ కాదు ఆయనతోని, ఆయన ఏదో గాలి ఓటంలో డిప్యూటీ సీఎం అయింది తప్ప సీరియస్ పొలిటీషియన్ కాదు. ఒకరోజు చెగువారా అంటాడు, ఒకరోజు సామాజిక న్యాయం అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులతో కూర్చొని డిస్కస్ చేస్తాడు, ఇప్పుడు ఫుల్ టైం సనాతన ధర్మవాదిగా మారిండు. కాబట్టి ఆయన ఎజెండా అయింది,
ఆయన గాలివాటంగా ఏదొస్తే అది మాట్లాడతారు కాబట్టి సీరియస్ పొలిటీషియన్ కాదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా అద్భుతమైన నాయకుడు, చాలా కష్టాలను ఎదుర్కొన్న నాయకుడు, కష్టాలను నిలదొక్కుని నిలబడ్డాడు. ఇవాళున్న వ్యవస్థల్లో, ఇవాళున్న పత్రికలు, మీడియా ఛానళ్ళు పక్షపాత ధోరణితోనే ఇంత ఇదిగా ఉన్నప్పటికీ ఆయన నిలదొక్కుంటూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటూ ఒక అద్భుతమైన నాయకుడు అని చెప్పి ఆమె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసిందట ఒక యూట్యూబ్ ఛానల్లో. అంటే మిగతా నాయకుల గురించి కూడా చెప్పింది. దాంట్లో పవన్ కళ్యాణ్ సీరియస్ లీడర్ కాదని, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఉన్న మెరిట్స్ చెప్పింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్ అద్భుత నాయకుడు అని ఒక కితాబ్ ఇచ్చినట్టు ఒక వార్తను రాశారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎంత తేడా! నాడు తిట్టినా దాడి చేసిన నజరానాలు నేడు సొంత పార్టీ వారైనా గీత దాటితే వేటే. జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు, 24 గంటలను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం, కిరణ్పై చర్యలకు సర్కార్ ఆదేశం, వెంటనే అరెస్టు. సోషల్ సైకోలను వదిలేది లేదని సంకేతం, అసభ్యకర పోస్టులపై తొలి నుంచే ఉక్కుపాదమే. ఎంత తేడానో చూడండి. నాడు తిట్టినా దాడి చేసిన నజరానా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ సస్పెండ్ కేసు పెట్టిండు. సంతోషం, మంచిదే, ఇది అప్రిషియేట్ చేయాలి. కానీ పొలిటికల్గా డ్యామేజ్ అయింది పార్టీకి అనుకున్నప్పుడు చేయటం వేరు. పొలిటికల్ డ్యామేజ్ కాదు, చేసింది కామెంటు అసభ్యకరం కాబట్టి ఇగో ఇట్లా అరెస్ట్ చేయాల్సిందే, జైలుకు పంపాల్సిందే, పార్టీని సస్పెండ్ చేయాల్సిందే అనేది ఉండాలి. ఇది 100కి 100% కరెక్ట్, మంచిదే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇదే పద్ధతి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఎందుకు లేదు? ఆయన తిట్టింది ఆయన కూడా మహిళనే తిట్టిండు. మరి అక్కడ పొలిటికల్ డ్యామేజ్ లేదు కాదు కాబట్టి, అంత ప్రచారం జరగలేదు కాబట్టి, ఈ రకమైన ఘాటు వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి, మనకు డ్యామేజ్ కానప్పుడు ఏం కాదు, మనం కాపాడుకోవాలనే. ఇది డ్యామేజ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ నివారణ, నష్ట నివారణ చర్యల అనేది ఒక పాయింట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ చూస్తే ఇదైతే గ్యారెంటీగా 100కు 100% చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కానీ, తెలుగుదేశం పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, దాంట్లో సమర్థించాల్సిందే, డౌట్ లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఏదంటే అది అనిశ్చితమైన వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులపైన బూతులు, బండబూతులు తిట్టే కార్యక్రమం ఉంటే ఇట్లా చేయాల్సిందే. కానీ అందరికీ చేయాలి, ఒక కిరణ్తో పోవద్దు, ఇదే స్టార్టింగ్ అవద్దు, ఇదే ఎండింగ్ అవద్దు. ఇట్లా చేస్తే కూడా ఎట్లా ఉండాలంటే ఇంకోడు ముక్కు మీద వేలేసుకుంటట్టు ఉండాలి. ఇగో పలానా కిరణ్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ పరిస్థితి ఎదురైందో జీవితాలాగమైతే మీకు అనే ఒక మెసేజ్ని పంపాలి. మరి ఆ స్థాయిలో పంపిస్తారో లేదు, కానీ మొత్తానికైతే తేడా కనిపిస్తుందని చెప్పి ఒక వార్తని రాశారు ఈనాడు. పెట్టుబడులు 31,617 కోట్లు, ఉద్యోగాలేమో 32,633 కోట్లు. కోటికి ఒక ఉద్యోగం వచ్చింది. 31,000 కోట్లు పెట్టుబడులు అయితే 32,000 కోట్లు ఉద్యోగాలు, 32,000 ఉద్యోగాలు వస్తున్నాయట. మరి అది ఎట్టనో నాకు అయితే అర్థం కావట్లేదు. గతంలో చాలా 100 కోట్లు వచ్చినాయి, కానీ ఇన్ని ఉద్యోగాలు రాలే. మరి ఈ వచ్చే ఉద్యోగాల పేపర్లలో పరిమితమయ్యే ఉద్యోగాలు తెలియదు, కానీ 31,000 కోట్లు పెట్టుబడులు అయితే 32,000 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఒక వార్తని ఈనాడు పేపర్ చెప్పింది. సంస్థల ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపింది. విశాఖలో 1,373 కోట్లతో TCS కేంద్రము. పెట్టుబడులు ఎంత ప్రధానమో కార్యరూపం దాల్చడం అంతే ముఖ్యం, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. వాస్తవం ఇది. పెట్టుబడులు ఎంత వచ్చినాయో దాన్ని మళ్ళా ఎగ్జిక్యూషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. 2007, 2004కు ముందు కూడా తీసుకున్న భూములు ఉన్నాయి అలా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు. ఆడ ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు. ఇట్లనే అప్పట్లో కూడా ఇట్లా పేపర్లలో వచ్చేది, పెట్టుబడులు తెచ్చిండి చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగాలు వస్తాయి. ఆ వచ్చింది లేదు, మనం చూసింది లేదు. ఇక ఆ వ్యవహారం కాకుండా కాస్త సీరియస్గా ఉంటే మంచిది. ఇగో ఎడిచ్చారు, పరిశ్రమలైనా పెట్టండి లేదంటే భూములు వెనక్కిచ్చేయండి. పారిశ్రామికవేత్తలకు APIC నోటీసులు. ఇప్పటికే కొన్ని జిల్లాల జాబితాలు తయారీ, కోర్టు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందం. విజయనగరం జిల్లా బొబ్బిలి APIC గ్రోత్ సెంటర్లో 80 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ మినీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి APIC 2007లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చింది. సంస్థ ఇచ్చిన DPR ప్రకారం 2 ఏళ్లలో ప్లాంట్ పెట్టాలి. 80 ఎకరాలు ఇచ్చారు 2007లో. ఇలా మనం 2025లో ఉన్నాం అంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే 20 ఏళ్ళు అయింది, అంటే 18 సంవత్సరాలు కావచ్చింది. అయినా కానీ వాడు పెట్టుబడి పెట్టి ఆడ పెట్టింది లేదు, పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేదు, ఏది లేదు, భూమి అయితే అప్పనంగా తీసుకోండి. ఇప్పుడు ఆయనకి ప్రేమ లేఖలు రాసింది ప్రభుత్వం. మీరు పరిశ్రమ అయినా పెట్టండి, లేదంటే పరిశ్రమలు అయినా పెట్టండి, లేదంటే మా భూములు మాకు ఈయన ప్రేమ లేఖలు రాస్తుంది. ఇదే ఒక సామాన్యుడు ఒక 3,000 పెన్షన్ తీసుకుంటే ప్రేమ లేఖలు రాస్తారా? తొలగించి ఫస్ట్ వాడు గొంతు కోసాకనే మాట్లాడతారు. 3 లక్షల పెన్షన్లు నిర్దాక్షిణ్యంగా వికలాంగులకు సంబంధించి పెన్షన్లు తొలగించారు. ఏంది కారణం అంటే అనర్హులకి పోతున్నాయి అని చెప్పి. మరి వీళ్ళేంది అనర్హులు కాదా?
2 సంవత్సరాల్లో మేము పరిశ్రమ పెడతామని డిపిఆర్ సమర్పించి 20 సంవత్సరాలుగా వస్తున్న పరిశ్రమ పెట్టకపోతే అరువులు అంటారా అనర్హులు అంటారా? వీళ్ళకి ఇంకా ప్రేమ లేఖలు రాసేది గుంజి అవతల పడేయాలిగా భూమిని, కబ్జా తీసుకోవాలి కదా ప్రభుత్వం, తీసుకోదు. వీళ్ళకైతే ప్రేమ లేఖలు, వాళ్ళకైతేనేమో గొంతు కోసే లేఖలు. పెన్షనర్స్కి పేదోళ్ళు రెక్కాడితే డొక్కాడినాలు. వాళ్ళు ఒక 3,000 రూపాయలు అనర్హులై తీసుకుంటున్నారని వాళ్ళ పెన్షన్ తొలగిస్తారు, వాళ్ళని అవసరమైతే రికవరీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ పేద ప్రజలంటే అంత అలుసు, పేద ప్రజల పైన వాళ్ళకున్న మనసు అది. ఇది వాళ్ళు లెటర్ రాశారంటే ఏపీఐసి. ప్రజలదంతే ఈ పక్క నుంచి ఆ పక్కన పడతారు. ఏపీ తమిళనాడులో వాళ్ళు ఇచ్చిన వన్ సైడ్ తీర్పులు చూసాం. ఉమ్మడి కర్నూలు జిల్లా వైకాపా నేతలతో మాజీ సీఎం జగన్ చెప్తుండు. నిజంగానే ప్రజలదంతే ఈ పక్క నుంచి ఆ పక్కన పడతారు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అక్కడ నుంచి ప్రజలు ఒక్క తన్నుదంతే బుట్టలో పడ్డాడు. ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు పిలుచుకొని అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఎప్పుడు వస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చూస్తున్నారు. ఆ ఫలితము, ఆ ప్రభావం ఎవరిదంటే ప్రజలే. ప్రజలు ఇస్తే వస్తుంది ఆ బలం. దాన్ని మిస్యూజ్ చేసి మళ్ళీ నేను అధికారం ఉంది కాబట్టి ఏదంటే అది చేస్తానంటే మరి తంతి ఇటు పడతారు, ఇటు అటు పడతారు, 2 జరుగుతాయి. దాని డౌట్ లేదు. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.